సిరిపురం గ్రామంలో విశ్వనాథం అనే ఉపాధ్యాయుడు ఉండేవాడు. విశ్వనాథం తను చేసే ఉపాధ్యాయ వృత్తిని దైవంగా భావించేవాడు. విద్యార్థులకు పాఠాలను చక్కగా బోధిస్తూ క్రమశిక్షణను నేర్పేవాడు. అందువల్ల విశ్వనాథం అంటే పిల్లలకు, తల్లిదండ్రులకు అపారమైన గౌరవం. విశ్వనాథం భార్య విశాలాక్షి అనుకూలవతిగా ఉండే ఆదర్శ గృహిణి. ఆమె తన ఏకైక కుమారుడైన చైతన్యను ప్రేమగా పెంచి పెద్దచేసింది. చైతన్య గ్రామంలో పాఠశాల చదువు పూర్తి చేసి పట్టణం వెళ్లి పై చదువులు చదువుకొని అక్కడే మంచి ఉద్యోగం చూసుకున్నాడు. అక్కడ ఓ అమ్మాయిని ఇష్టపడి తల్లిదండ్రుల అనుమతి లేకుండానే పెళ్లి చేసుకున్నాడు. ఇది విశ్వనాథానికి ఆవేదన కలిగించింది. మనతో మాటైనా చెప్పకుండా ఎంత పని చేశాడు చూసావా మన చైతన్య. మనతో చెప్పి ఉంటే వాడి కోరికను కాదనేవాళ్లమా అని భార్యతో వాపోతాడు. మన చేతుల్లో ఏముంది? అంతా మన ప్రాప్తం, కాలం మారిపోయింది అని భర్తను ఓదార్చే ప్రయత్నం చేస్తుంది విశాలాక్షి. ఆ సంవత్సరం వేసవి సెలవుల్లో భార్యతో కలిసి విశ్వనాథం తీర్థయాత్రకు వెళ్తాడు. ఒకరోజు దైవదర్శనం పూర్తి చేసుకుని ఆలయం దగ్గర కూర్చొని ఉండగా ఒక కుర్రవాడు కొబ్బరికాయలు అమ్ముతూ కనిపిస్తాడు. నీ పేరు ఏమిటి బాబూ? చదువుకోవలసిన వయసులో ఇలా కొబ్బరికాయలు అమ్ముతున్నావు ఎందుకు అని అడుగుతాడు. ఆ కుర్రవాడు సమాధానమిస్తూ ఇలా చెప్పాడు. నా పేరు కిరణ్, నేను ఇంటర్మీడియట్ పూర్తి చేశాను. కుటుంబ ఆర్థిక స్థితి బలహీనంగా ఉండడంతో చదువును మధ్యలోనే ఆపేసి మా నాన్నగారి కొబ్బరికాయల వ్యాపారాన్ని చూసుకుంటున్నాను. నేను నిన్ను చదివిస్తాను, చదువుకుంటావా అని విశ్వనాథం అడుగుతాడు. క్షమించండి గురువుగారు, ఇది నాకు చాలా గొప్ప అవకాశం, కాని మా కుటుంబాన్ని చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది అని కిరణ్ సమాధానం ఇస్తాడు. నీ కుటుంబానికి కూడా నేను ఆర్థిక సహాయం చేస్తాను. నువ్వు చక్కగా చదువుకోవాలి అని విశ్వనాథం అంటాడు. కిరణ్ కూడా అందుకు అంగీకరిస్తాడు. భర్త తీసుకున్న నిర్ణయాన్ని విశ్వనాథం భార్య కూడా సమర్థిస్తుంది. కిరణ్ వాళ్ళిద్దరితో పాటు సిరిపురం చేరి శ్రద్ధగా చదువుకోవడం ప్రారంభించాడు. కొన్ని సంవత్సరాలకు కిరణ్ బాగా చదువుకుని విశ్వనాథంలాగే ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకుంటాడు. సిరిపురంలోని పాఠశాలలో పనిచేస్తూ విద్యార్థులకు ఉత్తమ బోధన అందిస్తూ మంచి పేరు సంపాదించుకుంటాడు. వృద్ధుడైన విశ్వనాథం ఒకనాడు ప్రశాంతంగా తుదిశ్వాస విడుస్తాడు. ఏకైక కుమారుడైన చైతన్య ఉద్యోగ రీత్యా దూర ప్రాంతంలో ఉండటంతో తండ్రి మరణించినప్పుడు రాలేకపోతాడు. కిరణ్ చేతుల మీదుగానే విశ్వనాథం అంత్యక్రియలు జరుగుతాయి. తండ్రి మరణించిన 2 వారాల తర్వాత చైతన్య సిరిపురం వస్తాడు. తండ్రి తన ఆస్తిలో కొంత భాగాన్ని అనాథ పిల్లల చదువు కోసం, మిగిలిన భాగాన్ని భార్య మరియు కిరణ్ పేరు మీద రాసి వెళ్లాడని తెలుసుకుని చైతన్య ఆగ్రహిస్తాడు. కోపంతో తల్లిని నిలదీస్తాడు. సమీపంలో ఉన్న కిరణ్ ఇలా అంటాడు. గురువుగారు అందించిన విద్యతో నేను ఆర్థికంగా స్థిరపడగలిగాను. ఇన్నాళ్లు నాకు అన్నం పెట్టిన అమ్మగారిని కంటికి రెప్పలా కాపాడుకోవడం నా బాధ్యత. ఈ ఆస్తిపాస్తులను మీకే అప్పగిస్తున్నాను. కిరణ్ మాటలు విన్న చైతన్య తన తప్పును తెలుసుకుంటాడు. కిరణ్ చేతులు పట్టుకుని చైతన్య ఇలా అంటాడు. నువ్వు నాకు సోదర సమానుడివి. పెంచుకున్న కొడుకు కూడా కన్న బిడ్డకు ఏమాత్రం తక్కువ కాదని నువ్వు నిరూపించావు. ఈ ఆస్తిపాస్తుల కన్నా నువ్వు నాకు తండ్రి ఇచ్చిన ప్రేమను గుర్తుచేశావు. ఈ ఆస్తిని నువ్వే ఉంచుకో అంటాడు. విశాలక్షి ఇన్నాళ్లు ఉన్న ఇంటిని, ఊరిని వదిలి వెళ్లలేక కిరణ్ వద్దే ఉంటూ తన శేషజీవితాన్ని గడుపుతుంది. కిరణ్ తన మాట నిలబెట్టుకుంటాడు. కన్న బిడ్డకన్నా పెంచిన కొడుకే నయమని అందరి ప్రశంసలు అందుకుంటాడు.